ఏలూరు జిల్లా చింతలపూడిలో హత్యకు కుట్ర పన్నిన ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వ్యక్తిగత విభేదాల నేపథ్యంలో పల్నాటి మహేష్ను హత్య చేసేందుకు ప్లాన్ చేసిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయడంతో పాటు నాటు తుపాకుల తయారీ ముఠా గుట్టును రట్టు చేశారు. వాహనాల తనిఖీల్లో నాటు తుపాకీతో సంచరిస్తున్న సందక సాయిబాబు, తాళం వీరబాబులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి విచారణలో లభించిన సమాచారంతో నాటు తుపాకుల తయారీకి పాల్పడుతోన్న మరో ముగ్గురిని కూడా అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 6 నాటు తుపాకులు, 4 తూటాలు, పేలుడు పదార్థాలు, తుపాకుల తయారీ పరికరాలతో పాటు ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. చింతలపూడి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు, జంగారెడ్డిగూడెం డిఎస్పీ గారు, ఎస్ఐ గారు, వీళ్ళు ఒక మంచి తుపాకులు తయారు చేసే గ్యాంగు, తుపాకులు కొన్న వ్యక్తుల్ని సకాలంలో అరెస్ట్ చేసి ఒక జరగబోయే మర్డర్ని జరగకముందే వాళ్ళు ప్రివెంట్ చేయగలిగారు. వాళ్ళ టీం కూడా ఇంటెలిజెన్స్ డెవలప్ చేసుకొని దీనికి సంబంధించి ఒక 5 మందిని ఇప్పుడు చింతలపూడి పోలీస్ అరెస్ట్ చేయడం జరుగుతుంది. A1 సందక సాయిబాబు, తాళం వీరబాబు, వీళ్ళిద్దరికీ వాళ్ళ ఈ సందక సాయిబాబు సిస్టర్ ఇన్ లా మీద గ్రడ్జ్ పెంచుకున్నారు. వాళ్ళు ఎందుకు సమ్ ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఎక్కడ ఉన్నాయి. ఆ ఇల్లీగల్ కాంటాక్ట్స్ కోసం మహేష్ అనే వ్యక్తిని చంపడానికి వీళ్ళు పన్నాగం పన్నారు. ఇప్పుడు చింతలపూడి